తప్పిపోయి ఒకరిని ఒకరు మరిచిపోయే వరకు వచ్చినాము. చూడు, వాసుదేవమూర్తి గారు సంవత్సరం క్రిందట వ్యాపారం అంతయు అతని వశము చేసినారట. ఈ మధ్య నాకు అతడి జ్ఞప్తికి వచ్చి ఉండనా, బదులు కొరకు వారిని వీరిని దేవురించి కూర్చుందునా. చూడు, అతడెంత మంచివాడో తెలుసా. నేనేమడిగినా కాదనడు. ఎంత ప్రీతిగా మాట్లాడని చెప్పు. నా కష్ట సుఖాలన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలన్నీ నాతో చెప్పినాడు. అంతేకాదు, ఇంటికి తీసుకుని పోయి భోజనము చేసే వరకు విడిచిన వాడు కాదు. అయితే బదులు మాట కదా, వెంటనే తలపెట్టుడు భావ్యము కాదని తలచి రేపు వచ్చేదనని చెప్పి చక్కగా ఎలాగా వచ్చినారు కదా, రేపు వచ్చేదని మళ్ళీ వచ్చినారు కదా. ఏమిటో పరధ్యానంలో ఉన్నట్లుగా ఉంది. ఏమి లేదు కానీ ఒక్క మాట అండి, చిన్న మాట అండి. ఏమిటో మీరేమనకరు కదా. నేనేం అడగను చెప్పు. నా కోరిక నెరవేరుస్తారు కదా. నేను ఉన్నది అందుకేగా. ఉంటారు కదా. నా బంగారం కాదు, నా బుజ్జి కాదు. విన్నవించుకోనా చిన్ని కోరిక, విన్నవించుకోనా నాలో నా మదిలో ఉన్న అదేమట్లా తెల్లబోయినారు. నా నీతిగా భంగం రానివ్వడు, నన్ను నమ్మడు. ఆ సందేహము నాకెన్నడూ లేదు. కానీ అతనిని ఇచ్చటికి రప్పించుట అలవి అయిన కార్యము కానే కాదు. ఎందుచేతను? ఎందుచేతంటే మహాపండితుడు కాబట్టి. వేషణ కంటనా? పరమనైష్ఠికుడు. విశ్వామిత్రుని కంటనా? బహునీతిమంతుడు. విప్ర నారాయణ కంటనా? అయ్యో చింతామణి, వీటన్నిటికంటే పరస్త్రీ పరాత్ముఖుడు. పురుషాజ్ఞలు ఎంత లేసి సామంతములాడిన మాటల పలికిన, సామంతములాడిన మాటల పలికిన ఇంద్రుడు తార చెల్లి వరకే మణికాంత దృగంచలాగ్ని తల్లి కాలము ఇంచుక పాట ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుడైనా ఎంతులు తారసిల్లు వరకే. చింతామణి, నీవు చెప్పినది వాస్తవమే కావచ్చును. కానీ చూడు, అతని భార్య ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? సాక్షాత్తు భూలోక రంభవలే ఉంటుంది. ఏమనుకుంటేవో ఏమో. వెర్రేవాడా, సానులు ఎండ్లకు వచ్చిన వారు ఎవరి భార్య సక్కనందు కాదు. ఒక్క మాటలో చెప్పండి. ఆయనను అతని భార్య సంగతికి ఏమి కానీ మీ భార్య సంగతి చెప్పరాదు. మీ భార్య మీరు ఎప్పుడైనా మీ భార్య ముఖం మీరు చూస్తే కదా ఆమె గుణగణాలు, ఆమె అందసందాలు మీకు తెలిసేది. మీ భార్య
చెప్తాను వినండి. ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ నీ భార్య ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ హవయుగముల భార్యను విడిచి మీరు నేటికి ఎన్ని కొంపలు చచ్చి తీరా ఎరిగవకు శ్రీ గుడివాడ నీలకంఠం గారు అభిమానంతో బదులు చెప్పగలరు? బదులు చెప్పడంతో పని లేదు. అది నేను ఒక్కసారి మన తీసుకుని భారం మీది, ఆయన ఆకర్షించే భారం నాది. ఆయనకున్న 4 లక్షలు సగమ మీది సగమ నాది. నిజంగా? చింతామణి, నా జీవిత సర్వస్వాన్ని నీకేనాడో అంకితం చేశాను. ఇంకా నీది నాదేమిటి? అంత నీకే అంకితం, నీకే అంకితం, అంకితం.
సారణవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ చంద్రరేఖ స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది. మనసు మనసు కలయికలో రాగం పుడుతుంది. స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది. మనసు మనసు కలయికలో ఒక రాగం పుడుతుంది. జయ దేవ శోక శృంగారరాగదీప భరత శాస్త్ర రమణీయ నాద నవహావ భావ రూప స్వర విలాస హాస చతురనయన శుభ వికాస వాస సుందర వదన నంగినేల కలయికలో ఒక ప్రళయం అవుతుంది. ప్రేమ ప్రేమ కలయికతో పుడుతుంది. కలయికలో ఒక ప్రళయం పుడుతుంది. కలయికలో ఒక ప్రళయం పుడుతుంది. ఆ ప్రళయం ఒక గోపురమైతే ఆ గోపుర కలశమైతే ఆ గోపుర కలశమైతే పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం.
ఏదో ఒకటి చెప్పేసి పంపించేసి మళ్ళా వచ్చేసి ఇక్కడే ఉంటాను. ఓ ఈ బ్రహ్మదేవుడా,